సో హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ గేమ్ ప్లే వీడియో. సో ఈ రోజు మనం ఆడిపోయే గేమ్ వచ్చేసి ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3D. సో లైక్ చేయకుండా గేమ్ లోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. సో ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మనం బయటకు వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బయటకు వెళ్ళిపోదాం ఒకసారి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇదే మన ఇల్లు మాట. ఇప్పుడు మనం ఇంట్లోకి వెళ్ళిపోతున్నాం, బయటకు వెళ్ళిపోతున్నాం. కాల్ వేసుకుని వెళ్ళిపోదాం ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ ఫస్ట్ మనం వెళ్ళిపోతామంటారు. ఫస్ట్ చూద్దాం. ఓకే, మీరు చూసారు మా కాల్ ఎలా ఉందో. ఇప్పుడు ఓకే, మనకి దీన్ని కొంచెం బయటకు తీసుకోపోదాం. సైడ్కి ఓకే, ఇప్పుడు మనం డ్రైవింగ్ చేసుకుని వెళ్ళిపోతాము కదా. అలాగే ఫ్రెండ్స్ ముందే చూసారా మీరు లంబోర్గిని? అసలు ఈ సిటీలో మీరు ఫ్రెండ్స్ బైక్ వస్తుంది ఫ్రెండ్స్ చూడండి. ఈ అక్కకి నాకు వేసుకుని వెళ్తుంది. అన్న ఎందుకన్నా వేసుకుని వెళ్ళిపోతున్నాను. వీళ్ళందరూ రోజు బయట నేర్చుకుంటే జాగింగ్కి మార్నింగ్ వాకింగ్కి వెళ్తారు. ఫిట్నెస్ ఇప్పుడు మనం వేడికి వెళ్దామంటారు. బైక్ ఎప్పుడు ఉంటాయి, ఇండియన్ బైక్ కొంచెం డ్రైవింగ్ కాదనుకోండి, అది నచ్చదు నాకు. ఇప్పుడు మనం ఫాస్ట్గా వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వేడికి వెళ్దాం. ఇండియన్ బైక్ డ్రైవింగ్ చాలా ప్లేసెస్ ఉన్నాయి, ఇక్కడికి వెళ్దాం. ఓకే, ఫస్ట్ అయితే మనం చూపిస్తాను. ఇదే చూసి షాక్ అయిపోయిందండి. చూసుకో నాతో వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మనం వెళ్ళిపోదాం. లెట్స్ గో. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అయితే జురాసిక్ పార్క్ వచ్చేసాం. చూసారా జురాసిక్ పార్క్ ఎలా ఉందో? ఇది గేట్లు ఆటోమేటిక్ ఓపెన్ అయిపోతాయి అన్నమాట. మనం ఫస్ట్ లోపలికి వెళ్ళిపోదాం అది మధ్యలోకి. సో ఫ్రెండ్స్, నేను ఇక్కడ దిద్దాం అనుకున్నా, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ జురాసిక్ పార్క్ లో కార్ అంత బెస్ట్ కాదు. దిగేద్దాం ఒక సెకండ్. దిగేసుకున్నాను ఇప్పుడైతే ఇక్కడ. ఎందుకంటే మీరు చూసుకున్నట్లయితే ఇక్కడికి వెళ్ళి జురాసిక్ పార్క్ రియల్గా డైనోసార్స్ ఉంటాయి. ఫస్ట్ మనం ఒక ఫోన్ కొట్టేద్దాం. ఇక్కడ ఎవరికి కొద్దా? ఓకే, ఎవరు వస్తారు? సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు మనకి ఏం బైక్ వచ్చింది? ఓ మై గాడ్, కోబ్రా బైక్ వచ్చింది. ఫ్రెండ్స్ చూడండి, ఫ్రెండ్స్ కోబ్రా బైక్ వచ్చింది. కానీ ఇప్పుడు మనకి అంత టైం లేదు. అది ఎక్కేద్దాం దీనికి. ఎందుకంటే డైనోసార్స్ ఏ చిన్నమైన రావచ్చు, చిన్నమైనా రావచ్చు. ఓకే, ఫాస్ట్ వెళ్ళిపోదాం. మనకు డైనోసార్స్ కాడ కార్ అయితే అంత సేఫ్ కాదు ఫ్రెండ్స్ నాకు తెలిసి. ఎందుకంటే నేను ఇది ఫస్ట్ టైం, ఇదే ఫస్ట్ టైం నేను ఇక్కడికి వచ్చింది. ఒక్కసారి ఫ్రెండ్స్ మీరు చూసారా అక్కడ? ఫ్రెండ్స్ చూడండి, ఒక్క సెకండ్ చూడండి ఉండగా. ఒక్క సెకండ్ దిగి చూపిస్తాకండి. ఇక్కడ చూడండి ఒకసారి. కనిపించిందంటే మన పని అయిపోతుంది ఫ్రెండ్స్. అందుకే మంచి అదేంటి ఇక్కడ చూసారా ముందట అరే బఫెల్లో ఇది ఫ్రెండ్స్. చూసారా ఇది బఫెల్లో? కొంప తీసి డైనోసార్స్ గిట్లా పాలదేసేసి పెట్టుకుంటాయండి నాకు తెలిసి. డైనోసార్ ఎక్స్ కాదనుకుంటా. ఇది కొంపతీసి ఏమంటారు, ఆస్ట్రిచ్ కదా, ఆస్ట్రిచ్ ఎక్ అనుకుంటా తెలిసి. కానీ చూస్తాడా ఏమో తెలియదు. కానీ ఫాస్ట్ వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనకైతే టైం లేదు కొంచెం కూడా. ఫాస్ట్ గా మొత్తం ఎక్స్ప్లోర్ చేసేద్దాం. మనకి ఈ రోజు ఒక్క టైం అన్న కనిపించాలి ఫ్రెండ్స్. నేను మొత్తం చూస్తుండండి. నేనైతే డ్రైవింగ్ లా కాన్సన్ట్రేషన్ అయిపోయి ఏంటంటే ఓహో
డైనోసార్స్ కోసం అన్ని జంతువులు కనిపిస్తాయి, డైనోసార్స్ కనిపిస్తలేదండి. ఏంటి ఎలిఫెంట్ కనిపిస్తుంది, అన్ని కనిపిస్తున్నాయి, డైనోసార్స్ కనిపిస్తున్నాయి. నాకు చెట్టు గుడ్డుకున్నాం అంటే మన పని అవుట్ అనుకోండి. అసలే ఇంత హై స్పీడ్ ఇస్ డేంజరస్ అంటారు కదా. అదే ఇప్పుడు మనం డైనోసార్స్ కాడికి వెళ్ళామంటే ఇందాక పొలం నుంచి వెళ్ళిపోయాం మనమైతే. ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఓ మై గాడ్, స్పైనోసారస్. అరే మంట కొట్టున్నది. ఒక్క నిమిషం ఆగండి, చూద్దాం. ఒక్క నిమిషం. Oh my god. Oh no. Oh no, oh no, అరే ఇల్లు అట్టేసుకోరా ఉరుకురా. ఫ్రాంక్లిన్ ఉరుకురా. Oh my god, డైనోసార్ వస్తుంది ఫ్రెండ్స్. అది స్పైనోసారస్, మన మామూలు డైనోసార్ కూడా కాదు. అది కనుక మనం పట్టి పీకిందంటే మన బాడీ రెండు పార్ట్స్ వస్తాయి. చెట్టు జాగ్రత్త. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి బయటకు వెళ్ళి మాత్రం వెతకాలి ఫాస్ట్ గా. మనకి ముందే ఇంకా డైనోసార్స్ కనిపించింది. మన కార్ కదా అంటే ఇప్పుడు మనము వచ్చిన ప్లేస్ కి వచ్చేసినాం. కానీ వెయిట్ ఎ మినిట్, జురాసిక్ పార్క్ లో ఫేమస్ డైనోసార్ ఏంటి అబ్బా? జురాసిక్ పార్క్ అంటేనే మనకి గుర్తుకొచ్చే డైనోసార్ టీరెక్స్ కదా. మరి టీరెక్స్ లేదేంటి ఇక్కడ? ఎక్కడబ్బా మనకు అసలు టీరెక్స్ కనిపించక ఇందాక నుంచి. ఓ మై గాడ్ ఫ్రెండ్స్, ఇందాకైతే అసలు బుర్ర పాడైపోయిన ఫ్రెండ్స్. అక్కడ డైనోసార్ ఎక్కడ కూర్చొని తెలుసా, నాకైతే మస్తు భయమైంది. నేను గంట ఇద్దాం అనుకున్నా, చూసారా ఇప్పుడైతే వస్తలే. ఇక ఇట్లా మిస్ ఫ్రెండ్స్ వచ్చి మనం పీకేది. నేను సైడ్ నుంచి వెళ్ళిపోయినా, నా సైడ్ నుంచి వెళ్ళిపోయినా. జురాసిక్ పార్క్ చాలా డేంజరస్ అనుకుంటా తెలిసి. ఇప్పుడు మనం నెక్స్ట్ వెళ్దాం. ఇప్పుడు మనకు కావాల్సిన కోబ్రా బైక్. ఇందాక నేను సర్చ్ చేస్తే నెంబర్ కోబ్రా బైక్ వచ్చింది, చూసారా ఎలా ఉందో, ఎంత స్పీడ్ వెళ్తుందో. ఇప్పుడు చూసారా ఆటోమేటిక్ ఓపెన్ అయితే 3, 2, 1 చూసారా. మనం అంటే రెస్పెక్ట్ ఎక్కువ నేను ట్రై చేద్దామా? ట్రై చేద్దాం. కింద మనం ఇక్కడ పైకి వచ్చామా? అనవసరంగా ట్రై చేస్తాము. అరే మన కింద పడతలేమనుకుంటా. సారీ మన పని అయిపోయి చచ్చిపోయా మనం అనుకోండి. ఇంత హైట్ నుంచి పడ్డా కూడా మనకేం కాలేదంటే మనమైతే మామూలు వాళ్ళం కాదు. సో ఫాస్ట్ గా మనం ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం? షూటింగ్ ప్రాక్టీస్ చేద్దామా? సరే నెక్స్ట్ ఆడికి వెళ్ళిపోదామా షూటింగ్ ప్రాక్టీస్. ఇక్కడ దగ్గరగా అక్కడ రైల్వే స్టేషన్ కనిపిస్తుందా మీకు? ఒక్క సెకండ్ చూపిస్తా. అక్కడ పక్కన సైడ్. ఓకే, ఇప్పుడు రైల్వే స్టేషన్ కాడికి వెళ్ళిపోదాం. ఫాస్ట్ గా షూటింగ్ ప్రాక్టీస్ అవుతుంది ప్రతిరోజు అవుతుంది. ఓ మై గాడ్. సో ఫ్రెండ్స్ నేనైతే పడ్డాను, గట్టిగా దెబ్బలు తాకాయి. అరే హెల్మెట్ నా ఫస్ట్ అవుతుంది. వీడైతే హెల్మెట్ తీస్తాడు. ఓకే తీరా ఇప్పుడు తీసాడు. ఇప్పుడు మనం బైక్ ఇంతకి వెనక మళ్ళీ బ్యాక్ సైడ్ అక్కడ నుండి మన బైక్ అంత దూరం చూపిస్తాం మీకు. ఒక గ్రీన్ కలర్ కలిపోతుంది అక్కడ ఉంది. సో ఇప్పుడైతే మనము షూటింగ్ ప్రాక్టీస్ చేద్దాం అన్నమాట. సో షూటింగ్ ప్రాక్టీస్ కోసం ఇంకా రాలే. అప్పటికి మనం ఏం చేద్దాం? టైం పాస్ చేద్దామా?
టైం పాస్ చేద్దాం అనుకుంటా. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే వాళ్ళు పెట్టేస్తున్నారు. మనకైతే ఛాలెంజ్ ఇచ్చింది అనమాట. ఒక్క సెకండ్ ఇక్కడ చూసుకుందాం మనము. అసలు ఇక్కడ ఊరి పేరు ఏంటి, ఎప్పుడు చూడలేదు. ఇది ఏంటో నాకు అర్థం కావట్లే. ఏమో నాకు అర్థం కావట్లేదు. కానీ ఇప్పుడు మనం ఫాస్ట్ గా వెళ్ళిపోదాం. ఇప్పుడు గేమ్ వచ్చేసి ఏంటంటే మనం ఒక వెపన్, ఏదైనా ఒక వెపన్ తీసుకొని దీనిపైన డిస్ట్రాయ్ చేయాలి ఇవన్నిటిని. అదే గేమ్ వచ్చేసి. సో ఇప్పుడు మాకు చాలా వెపన్స్ ఉన్నాయి. ఏ వెపన్ తీసుకుందామో మీరే చెప్పండి. ఒక్కసారి చూపిస్తాను మీకండి. చూపిస్తా వెపన్స్. మనకు కాడ పిస్టల్ ఉంది, రైఫిల్ ఉంది, స్నైపర్ ఉంది, మిసైల్ లాంచర్ ఉంది, మిషన్ గన్ ఉంది, స్టిక్కీ బాక్స్ ఉంది. చేత్తో కొట్టచ్చు అనుకోండి, కానీ అది వర్క్ అవ్వదు. ఒక్క సెకండ్ చేత్తో కొట్టి చూద్దాం. పిస్టల్ తీసుకుందాం ఫస్ట్. పిస్టల్ తీసుకుందాం. చూపిస్తా. స్నైపర్ మొత్తం 6 వరకు పోయింది. పేలుకుంటా పోయింది. చూసా ఇప్పుడు మాయమేలైంది. చూసండి, ఇక్కడ ఏదో మనం జురాసిక్ పార్క్ కింద పోయాం కదా. ఏదో జురాసిక్ పార్క్ మొత్తం డైనోసార్స్ బయటకు రాకుండా ఎలక్ట్రిక్ ఫెన్స్ చేస్తారు. చూడండి, చెట్లు సిచ్చేద్దామంట. ఏమొద్దు ట్రైన్ వచ్చిందో. సరే, ఇప్పుడు మాకు ట్రైన్ వచ్చిగానే లోపల పెట్టేద్దాం వెపన్స్. సరే, ఇప్పుడు మనం ఉడికేద్దాం. ఒకసారి మెట్లకి చూద్దామా మనం. ఇప్పుడు మనకి ఏముంది పని? డస్ట్బిన్ అంటాను. డస్ట్బిన్ తిందాం. దానికి వస్తుందా? డస్ట్బిన్ ఎక్కడికి వస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఫ్రెండ్స్ మర్చిపోయాను, మా దోస్తుగా ముందు హిండెన్బర్గ్ డ్రైవింగ్ థియరీలో ఏమి ఇచ్చిందంటే, అదే నువ్వు చేయగలవా అనే ఒక మిషన్ ఇచ్చాడు. ఏంటంటే మెగా ర్యాంప్ అనమాట. ర్యాంప్ కనుక చేసినాక మనకి $25,000 ఇస్తాడు. $25,000. ఇప్పుడు నేను పోయి అక్కడ ర్యాంప్ చేయడానికి రెడీ అయిపోయినా. అసలు ఏం ఆలోచించదలుచుకోలేదు. ఇక $25 అనగానే అసలు ఎవరన్నా ఆగుతారా? ఇక నేను కూడా ఆగలేను. ఫాస్ట్ వెళ్ళి మెగా ర్యాంప్ చేసేద్దాం ఫస్ట్. ఆడు నన్ను మెగా ఈ ఇంటర్నెట్ అసలు నువ్వేం చేయలేవని అంటాడు. వాడి ఇల్లు ఇక్కడే. ఈ పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక చిన్న టౌన్ లాగా ఉంటది. అక్కడ ఉంటుంది ఆ ఇల్లు. కానీ పెద్ద బిజినెస్ మ్యాన్, మస్తు డబ్బులు ఉంటాయి అక్కడ. సో ఇప్పుడు మనం ఫాస్ట్ వెళ్ళిపోరా. ఇప్పుడు అనుకుంటా వెళ్ళిపోరా. మనకు బైక్ ఫోన్ చేద్దామంటే అది ఛార్జింగ్ చేద్దాం. ఉడుకుదాం ఫాస్ట్ గా. ఉడుక్కుంటూ వెళ్ళిపోవడం. మన ఇక్కడ నుంచి కొంచెం దూరమే, ఏమనుకోకండి, కొంచెం దూరమే. సో లెట్స్ గో. వెళ్ళిపోతున్నాం పడ. లెట్స్ గో. సో ఇక్కడ చూసుకుంటే చూసాక మనం వచ్చేసాము. ఇక్కడ ఒక్క నిమిషం చూసుకోండి ఎంత పెద్ద ఉందో. మనం ఎంత పైకి వచ్చామో అంత హైట్ కి. మబ్బులు కూడా మా మబ్బులలోకి వచ్చేసాము. కొంచెం హైట్ అయిన అనుకో మనం మబ్బులోకి వచ్చేసాం. సో ఇప్పుడైతే మనము ఒకసారి కాల్ చూపించండి. లంబర్గిని బుగాటి లాగా ఉంది చూడ్డానికి. చెప్పడానికి వస్తుంది లంబర్గిని బుగాటి. లంబర్గినికి డోర్ గ్లిమ్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనము వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఓ మై గాడ్, ఓ నో, ఓ నో 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 అనుకో. ఓ నో నో అరే నో నో ఫ్రెండ్స్. నో 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 నో. సో ఇప్పుడైతే అరే మనకి మళ్ళీ ఛాన్స్ ఉందా? ఫ్రెండ్స్ ఇందాకైతే మనం జస్ట్ అయితే కింద పడేటోళ్ళము.
నాకు ఇంకో ఛాన్స్ వచ్చింది. కింద పడ్డాం అనుకో మన బాడీలో పార్ట్స్ కూడా దొరకవు. సో ఇదేంటిది ఇది అరే ఓ మై గాడ్ ఇది బుల్లెట్ బండి. బుల్లెట్ బండి ఇది ఫ్రెండ్స్. బుల్లెట్ బండి చూసారా మనకి ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3D లో మన ఇండియన్ బుల్లెట్ వచ్చింది. ఇప్పుడు దీన్ని యూజ్ చేసి మనం ఫాస్ట్ గా ఈ మెగారామ్ ని కంప్లీట్ చేయాలి. కొంచెం అటు ఇటైనా మన ప్రాణాలు పోయించాల్సింది. ఓ మై గాడ్ ఫ్రెండ్స్ చూసారా అది జస్ట్ మిస్. ఇంకొంచెం అయితే మనం ప్రాణాలు పోయి ప్రాణాలు చేసారు పక్కా పోతాయి చూడాలి. ఓ మై గాడ్ నో ఓ నో. సో మనం సక్సెస్ఫుల్లీ మెగా ర్యాంప్ అయితే కంప్లీట్ చేసేసా. ఇక్కడ చూడండి ఎంత పైకి ఉందో చూసారా. ఇదే ఇప్పుడు మనం కంప్లీట్ చేసిన మెగా ర్యాంప్. సో మనం అయితే సక్సెస్ఫుల్లీ మెగా ర్యాంప్ ని కంప్లీట్ చేసేసాం. ఇప్పుడు ఏం చేద్దాం నెక్స్ట్. సో ఇప్పుడు ఏం చేసేది ఫ్రెండ్స్, ఇక్కడికి నాకు నిద్ర వస్తుంది, వెళ్ళిపోయేలా పడుకుందాం. సో మనం ఇంటికి వెళ్ళిపోదాం. ఇలా ఇంటికి వెళ్ళిపోయి మన ఇల్లు పక్కన ఉంది, ఇది మన ఇల్లు. మనం ఇంటికి వెళ్ళిపోయి పడుకుందాం ఫాస్ట్గా. మనం ఇంటికి వెళ్ళిపోయి ఎందుకంటే ఏ రోజుతో మనం చాలా వర్క్ చేసేసాం. అలా రేపు కలుద్దాం. సో ఇది బయటనే పార్క్ చేసేద్దామా. బయటనే పార్క్ చేసేసి ఇంట్లోకి వెళ్ళి పడుకుందాం. సో దాట్స్ గుడ్. ఇప్పుడైతే మనం నిద్ర లేసేసాము. సో ఈరోజు అయితే కొంచెం ఎక్సర్సైజ్ చేసేసేద్దాము పైన. నాకు నేను మిస్ అవుతున్నాను చెప్పడం మర్చిపోయా కదా. అదే మా పెట్ టైగర్. ఒకప్పుడు నేను ఇండియన్ బైక్ డ్రైవింగ్ లో పెంచుకునేవాడిని. ఇంకా కింద మీరు బెడ్రూమ్ కదా ఒక ఫోటో చూసారు కదా, అక్కడనే అదే నేను హిమాలయాకి వెళ్ళినప్పుడు తీసుకున్న ఫోటో. సో ఇప్పుడు మనకి జిమ్ చేద్దాము. కొంచెం ఆగండి, జిమ్ తర్వాతనే చేసుకుంటాం. కొంచెం ఇక్కడ చూడండి ఏమైంది. బయట మీకు అక్కడ తేడా అనిపిస్తుందా? అంటే ఎన్విరాన్మెంట్ లో కొంచెం చేంజెస్ లాంటివి కానీ నాకు ఎందుకో అనిపిస్తుంది. ఒకసారి మీరు చూడండి ఫ్రెండ్స్. కానీ బయట మొత్తం వెదర్ అక్కడ చూడండి ఒకసారి అటు సైడ్ ఎలా అయిందో. నేను ఎప్పుడు మా ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3D లో ఇలా చూడలేదు. నాకు ఎందుకో ఇక్కడ సంథింగ్ స్పెషల్ అనిపిస్తుంది. నాకు బాగా కిందికి వెళ్ళి చూద్దాం. అయ్యో పడ్డా. అబ్బా నన్ను ఎగ్గా అయిపోయింది నాకైతే. చూడండి ఒకసారి మీరే వెదర్ ఎలా అయిందో. ఇదేంటిది మొత్తం క్లౌడీ ఏంటది. నేను చూస్తాను రియల్ ఆఫ్రికా. ఇప్పుడు చూడండి ఇప్పుడే మీకు చూపిస్తా. కొంచెం మన స్నేహితులు తీసి చూపిస్తాను మీకు. ఒక్కసారి చూడండి 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 ఫ్రెండ్స్. మీరు ఇప్పుడు వెళ్ళండి. నాకైతే ఎందుకో భయం వేస్తుంది. ఇంట్లోనే అంటే పెట్టాలా లాభం లేదు. అసలు రాండి వేస్తాం మన ఇంట్లో కళ వచ్చింది. నాకేం అర్థం కావట్లేదు. ఒక్కసారి ఆ మైండ్ ఒక్కసారి మొత్తం కాలే కాలే పాస్తా. నాకు ఎందుకు కళ్ళు పడుతుంది. కుంప తీసిన కళ్ళ అయిపోయింది కదా. కళ్ళు వల్లనే ఒక్క చూడండి
ఒక జాంబీ కొట్టేసాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జాంబీస్ అంటే ఎలా వచ్చాయి నాకు అర్థం కావట్లేదు. కానీ నాకైతే అసలు ఏం అర్థం కావట్లే. ఫుడ్ కావాలి ఇప్పుడు మనకు, మెయిన్ గా ఫుడ్, వాటర్, ఇంకా మనం బతకడానికి ఇదే మన ఇల్లు. ఇంటి చుట్టూ కూడా ఫ్రెండ్స్, మన కొత్త ఇంటి చుట్టూ కూడా మొత్తం జాంబీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడు మనం ఇంట్లో వెళ్ళాలని కూడా జాంబీస్ మనతో వచ్చేసాయి. మనకి మెయిన్ గా 3 థింగ్స్ కావాలి. ఒకటేమో ఫుడ్, ఇంకోటేమో వాటర్, ఇంకోటేమో ప్రొటెక్షన్. ఎనీ టైం మనకు ప్రొటెక్షన్ కావాలి జాంబీస్ కావాలి. మనం ఫస్ట్ ఇంటికి వెళ్ళిపోవాలి మెయిన్ గా. కానీ జాంబీస్ ని ఎలాగైనా చంపాలి మనం. ఇప్పుడు నేను ఏమనుకున్నానంటే జాంబీస్ రైల్వే స్టేషన్ కూడా ఉండవనుకున్నా. నేను వేరే జీటీఎఫ్ఐకి వెళ్ళిపోదాం అనుకున్నాను ట్రైన్కి. కానీ జీటీఎఫ్ఐకి వెళ్దామంటే నాకు అక్కడికి జాంబీస్ ఉన్నాయి. నేను కార్ దిగాను. నేనంతా కార్ దిగినా అంటే జాంబీస్ అన్ని నన్ను ఎలా నన్ను కూడా జాంబీగా మార్చేస్తాయి. వస్తున్నాయా? వస్తలే. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకి సేఫ్. సో ఇక్కడైతే మనకి సేఫ్. ఒక్క జాంబీ కూడా వస్తుంది ఇక్కడ నుంచి. సో ఇక్కడ దిగి జాంబీలు పని పడతాం ఫ్రెండ్స్. అసలు నేను పడుకున్నా కదా, నాకు తెలిసి కోవిడ్ దీనివల్లనే జాంబీస్ వచ్చాయేమో. ఫస్ట్ ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఎలా సంపాలి. ఇక్కడైతే మంచిగా సేఫ్. ఫస్ట్ మనకి ఫుడ్ కావాలి. మన పని అయిపోయింది ఫ్రెండ్స్. ఇదే లాస్ట్ డే అనుకుంటా ఫ్రెండ్స్. తప్పించుకోవాలి. ఇప్పుడు తప్పించుకోవడానికి మన మార్గం ఏంటంటే అదొకటి రైల్వే స్టేషన్. ఫస్ట్ మనం రైల్వే స్టేషన్, ఇప్పుడు మనం రైల్వే స్టేషన్ వెళ్దామంటే అక్కడ కూడా జాంబీస్ ఉన్నాయి. కాబట్టి నేను ఏం చేయాలి, కొంచెం ఎస్కేప్ అవ్వాలి. ఏమన్నా అదే ఆలోచించు. అదే ఫ్రాంక్లిన్ ఆలోచించు. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాలని తప్పించుకోవాలి. ఎలా తప్పించుకోవాలి
తీసుకోవాలి. మనకి ఎయిర్పోర్ట్ ఉంది కదా, చూసుకున్నట్లయితే అక్కడ ఎయిర్పోర్ట్ ఉంది. అక్కడ ఒకవేళ మనకి మన లక్ తోటి చూసారా, అసలు నేను ఏం చెప్తున్నా నాకు కూడా అర్థం కావట్లేదు. జాంబీ అపోకలిప్స్ అవైతే మనం సైడ్కి వెళ్ళామని సైడ్ చూసుకోండి ఒకసారి. మీరు అంటే ఇది చూస్తుండండి ఫ్రెండ్స్, నాకు చెప్తుండండి జాంబీ సైడ్ నుంచి వచ్చారు కింద కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. మీరందరూ చూడండి ఫ్రెండ్స్, అసలు జాంబీస్ ఎలా వచ్చాయో ఫ్రెండ్స్ ఒకసారి చూడండి. అయితే ఈ జాంబీస్ అయితే మనల్ని రోజు కంటైనర్ చేసుకుంటారు నైట్కి. సో ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్ కాడికి వచ్చేసాం. దేవుడి వల్ల ఇప్పుడు ఎయిర్పోర్ట్ కాడి కూడా జాంబీస్ రాకుంటే మనం ఎస్కేప్ అయిపోవచ్చు మంచిగా జాంబీ అపోకలిప్స్ నుంచి. నేను ఫస్ట్ టైం అనుకున్నా అదే జిమ్కి వెళ్దాం అనుకుంటే క్లైమేట్ ఎందుకు బాగు మన అదృష్టం వరకు ఇక్కడ ప్లేన్ ఉంది. ప్లేన్ ఉంది, ప్లేన్ ఎక్కేద్దాం మనం ఫాస్ట్గా ఎక్కేదా. అదే ఇక్కడ ప్లేన్ ఎక్కడానికి ఏం మార్గం లేదా? ఒక్క మార్గం లేదు ప్లేన్ పైకి ఎక్కడానికి. అరే ఇప్పుడు కుంప చేసి నేను జాంబీ నుంచి నేలని హాస్పిటల్ ఉందా ఏంది? లేదు, అలా అయితే అస్సలు చేయకూడదు. నేను ఫాస్ట్గా ఎక్కి వెళ్ళిపోతే ఇక్కడ నుంచి ఇండియన్ బైక్ డ్రైవింగ్ నుంచి జీటీఏ పైకి వెళ్ళిపోతా. పిచ్చి చేస్తుంది నాకు. జాంబీస్ రకాలను పట్టుకున్నాయంటే నా పని అవుట్, నా పని గుండంగా అయిపోతుందిగా. ఫాస్ట్గా అక్కడ ఇంకొక ప్లేస్ చూసాం కదా మనం, ఆ ప్లేస్ కాకుండా ట్రై చేద్దాం. ఇక్కడ ఒక ప్లేన్ ఉంది, మనం ఎలా తప్పించుకోవాలి. జాంబీస్ రకాలు చూసాయంటే అసలు నాకు వచ్చిన అతి పెద్ద క్వశ్చన్ ఏంటంటే అసలు ఈ జాంబీస్ ఎలా వచ్చాయి అని. మనం మంచిగా హాయిగా పడుకున్నప్పుడు నైట్ ఏ ఒకటి జరుగుతుంటా అనిపిస్తుంది నాకు. అయితే ఎయిర్పోర్ట్ వచ్చేదా అదే ఫాస్ట్గా కూడా జాంబీస్ వచ్చాయంటే మన పని చేస్తాయి. టైర్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అసలు వర్క్ అయితే లేదు. ప్లేట్ లేకపోతే షో కోసమా కింద 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 నుంచిపోయి ఇంకా చూడలేదు. దానిలోకి అసలు ఇప్పుడు మనం ఎలా తప్పించుకోగలుగుతామో నాకు కూడా అర్థం కావట్లేదు. ఎక్కేద్దామని కాదు ఇటు నుంచి కాదు అటు నుంచి కాదు. ఈ డోర్లు చూడండి ఫ్రెండ్స్ ఒకసారి, మీరే డోర్లు చూడండి ఎలా అయ్యాయో. నేను జాంబీస్ మధ్యలోకి వెళ్తుంటే ఒక్కొక్క జాంబీ డోర్ పట్టుకొని పీక్తా ఉన్నాయి. వాటికి ఎంత బలం ఉందంటే డోర్ని కిందపట్టేసింది. ఫాల్ట్ ఎక్కేద్దాం కాదు. ఇప్పుడు మనకి ఎస్కేప్ అవడానికి ఏం మార్గం లేదు. మొదటిసారి చూపిస్తారు కదా హీరో ఎస్కేప్ అవుతాడు, కొన్నిసార్లు హీరోని జాంబీ మధ్యలో బతుకుంటాడు, అలానే చేయాలి తెలిసి. ఇప్పుడు మనం జాంబీస్ మధ్య నుంచే బతకాలి. ఇప్పుడు మనం ఎలా అయినా సరే we should survive. కానీ ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళాక మనకి ఫుడ్ లేదు, వాటర్ లేదు, మంచి ప్రొటెక్షన్ లేదు. ఇవన్నీ మన గోడలన్నీ చీప్ గోడలు. మన ఇంటికి అసలు డోరే లేదు, మెయిన్ డోర్. సరే ఇప్పుడు దాని ముందే నుంచి వెళ్తేనే దానికి అంత స్పీడ్ వస్తుంది. వాళ్ళు వస్తుంది ఒక జాంబీ మనం చూసి వస్తుందని. మనం ఏం చేద్దాం ఫ్రెండ్స్, నాకు అసలు ఏం అర్థం కావట్లేదు.
చూద్దాం జాంబీస్ సంగతి. ఫ్రెండ్స్ ఇప్పుడు నేనైతే చనిపోవడం గ్యారెంటీ ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక్కసారి ఇటుక చూసుకోండి, నా కాలికి కూడా సిక్కీ బాంబ్ తెలియక పెట్టేసుకున్నాను. అంతే ఇప్పుడు నేను ఎప్పుడైతే సిక్కీ బాంబ్స్ యాక్టివేట్ చేస్తాను నాతో పాటు నా కాలు కూడా బ్లాస్ట్. సో ఫ్రెండ్స్ పడతామో చనిపోతామో తెలియదు. సో ఇక్కడికి ఈ వీడియో చేద్దాం అనుకుంటున్నా. వెయిట్ మినిట్, ఇక్కడ సైడ్ కి బిల్డింగ్స్ ఉన్నాయి కదా, ఆ బిల్డింగ్స్ లో వెళ్ళి మనం దాచుకునే ఛాన్సెస్ ఉంది. ఎలా ఉంటుంది కొంచెం ఆగండి. ఎంత కన్స్ట్రక్షన్ సైట్ లో ఉంది చూసారా వెనకాల? ఇదంతా కన్స్ట్రక్షన్ సైట్, పక్కన కన్స్ట్రక్షన్. ఎంట్రన్స్ ఇంకా చదివాను మొత్తం, ఇంకా కాలే. ఈ బిల్డింగ్స్ లో కింద ఏదో ఒక దానిపైకి వెళ్ళి మనం సర్వే అవ్వాలి. సరే జాంబీస్ అయితే ఈ బిల్డింగ్స్ ఎక్కడికి రావాలనుకుంటా నాకు తెలుసు. ఓన్లీ మనుషులు ఎక్కగలుగుతారు బిల్డింగ్స్. ఒక్క నిమిషం ఆగండి. సారీ గుర్తేస్తున్నా, ఏమనుకోకండి. మన అదృష్టం మన అదృష్టం ఎలా ఉన్నా చూసారా ప్లేస్? ఇక్కడ మనం ఇక్కడికి ఉందామనుకొని వస్తే ఒక్క నిమిషం ఆగండి చూపిస్తా. ఇక్కడ ఇదే వాటర్ ట్యాంకర్ ఉంది. మీకు ఇప్పుడు వాటర్ కోసం ఏం వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఫుడ్ అయితే ఎలాగలాగా తీసుకొచ్చుకొని వాటర్ మెయిన్, వాటర్ ఇస్ లైఫ్ అంటారు కదా, అందుకే వాటర్ మెయిన్. ఇప్పుడు మన ఫాస్ట్ గా ఏ బిల్డింగ్ చాలా పెద్దగా ఉంది. ఇది ఒకసారి చూద్దాం. ఫాస్ట్ గా ఎక్కేద్దాం. నాకు తెలిసి జాంబీస్ మా స్మెల్ చూసుకొని వస్తాయి. జాంబీస్ అన్నిటికీ స్మెల్ చూస్తాయి. జాంబీస్ నార్మల్ జాంబీస్ కాదు. ఈ స్మెల్ చూసి మనం మనుషులు ఎక్కడున్నా స్మెల్ చూసి వస్తాయి ఇవి. అందుకే ఫాస్ట్ గా ఎక్కేద్దాం. మనం మెట్లు ఎక్కడికే రాదు, అందుకే మనం ఈ ప్లేస్ చూసుకున్నాం. మనము కొత్త ఇల్లు కాదు కూడా ఉండొచ్చు ఫ్రెండ్స్, కానీ మనం వంట ఇల్లు ఆక్రమించేసుకున్నాయి జాంబీస్. ఇప్పుడు కొంచెం పీస్ఫుల్ కనిపిస్తుంది. జాంబీస్ వచ్చినా చూసారా బయట అన్ని జాంబీస్ ఉన్నాయి. మనమైతే సేఫ్ జోన్ లో ఉన్నాం. ఇప్పుడైతే మనము ఈ జాంబీస్ నుంచి తప్పించుకున్నాం. ఇప్పుడు మనం కానీ గోడ కట్టేటోళ్ళు మనకు అసలు సైడ్ వాలే లేదు. ఇదేనా టాప్? ఇదే టాప్ లాస్ట్. అది కూడా ఎక్కచ్చు కానీ మనకి ఎక్కడికి వస్తుంది. సో చూసుకుంటే మనము చూస్తే వర్షం పడేటట్టుంది. అయ్యో మర్చిపోయాను. అది మనం ఇంట్లో బట్టలు ఆరేసాం కదా, ఏ పోతే పోనీ బట్టలు. నేను ఆ బట్టలు ఇంట్లో వేద్దాం అనుకున్నా కానీ లేదు మనకు అవసరం లేదు. ఇప్పుడు డౌట్ వస్తుంది, ఇప్పుడు జాంబీ బేస్ ఎలా స్ప్రెడ్ అయింది కదా? ఇప్పుడు జాంబీ బేస్ ఎలా స్ప్రెడ్ అయిందో తెలుసుకోవాలని ఉంటే పార్ట్ 2 చూడండి. ఈ జాంబీస్ అన్ని మనల్ని సరౌండ్ చేసేస్తాం. మనకి ఒక్క ప్లేస్ సేఫ్ ప్లేస్. ఇక్కడ నేను చెప్పండి, జాంబీస్ ని నాకు ఎంతో వస్తుందంటే స్నైపర్ తీసుకొని దీన్ని షూట్ చేసుకోవడం. హెడ్ షాట్ కొట్టాం. హెడ్ షాట్ కంతా ఉంది కాబట్టి హెడ్ షాట్. హెడ్ షాట్ పోగా హెడ్ షాట్ అది ఇంకోటి నెక్స్ట్ అక్కడనే ఉండే హెడ్ షాట్ కావాలి. హెడ్ షాట్ కొట్టాలి.
చంపేయడానికి. మళ్ళీ ఒకవేళ చంపేసిన మనం చాలా ఎందుకంటే జాంబీ కలిసినాయి అనుకో మనం జాంబీ లాగా అయిపోతాం. అయిపోతాం అదే తీసుకో ఇంకా తీసుకో ఇంకా తీసుకో ఇంకా తీసుకో ఇంకా తీసుకో హెడ్ షాట్ కొట్టిన హెడ్ షాట్ కావాలా నాన్న హెడ్ షాట్ వస్తుంది తీసుకో అదే ఇస్తారా మంటలు పెట్టుకుంటే జాంబీస్ సైతం భయపడిపోతారు. ఈ నాన్నే కదా అదే నాకు డౌట్ వస్తుంది అసలు ఈ జాంబీలు ఏలేనా ఒక్క జాంబీలో పట్టలేదు చూసిందా మీరు అబ్జర్వ్ చేస్తే ఒక్క జాంబీ కూడా క్లోజ్ చేసుకోలే. ఎందుకు ఇది కూడా మన చెట్లనే మనకి కావాలని చేసినట్టు అనిపిస్తుంది. అదే ఫ్రెండ్స్ ముఖం చూసారు మీరు జాంబీ ముఖం ఒక్క నిమిషం ఫేస్ చూడండి ఎంత క్రీపీగా ఉందో. సో ఫ్రెండ్స్ ఇక్కడికి మనం వీడియో ఎండ్ చేసేద్దాం. నెక్స్ట్ పార్ట్ కావాలంటే మీరు కామెంట్ సెక్షన్ లో